వామో నిన్న 890కి చీరలు పెడితే ఆ రెస్పాన్స్ ఏంటండి తిడుతున్నాను అందరం ఇంకా అప్పుడే ఎలా అయిపోద్దని. బట్ ప్రైస్ అలా పెట్టంగా అయిపోయింది అంతే. ఇది 2500 అట్లా ఉంది. ఇందులో మనం ఈరోజు షోలో చూపించే వచ్చి ఇవన్నీ శారీస్ అనమాట. ఇందులో కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి. ఆ ర్యాక్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసాం ప్లీజ్. అది వాల్యూమ్ అవుతుంది. ఇదిగో అవి ఏంటో కొన్ని ఉంచేసాం అనుకుంటారేమో. అవి వచ్చి మనకి డబుల్ పీస్ ఉన్నాయన్నమాట కొన్ని శారీస్లో అంతే. సో అది నెక్స్ట్ డే ర్యాక్ కూడా చూసుకోండి, కింద ర్యాక్ రేపు అది పెడుతున్నాం, అందులో ఏం మిస్ అవ్వనమాట. రండి. ఇది వచ్చి మనకి ప్రైస్ వచ్చి ఈరోజు ఇందులో ఉన్న శారీస్ ఏవైనా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కనుక 1050కి అవైలబుల్ ఉంది. యాక్చువల్గా ఇగో ఇవి ఇందులో మనకి 1900 నుంచి స్టార్ట్అప్ ఉన్నాయి. బట్ నేను చూపించే 2550 ప్యూర్ లెనిన్ విత్ వర్క్ అనమాట. యాక్చువల్గా సేల్లోనే మనం 1800 అలా ఇచ్చాం. అలాంటి 1050కి అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి ప్యూర్ అండి, ఎంత చక్కగా ఉందో. సో ఇది ఈ కంప్లీట్ రూమ్ మొత్తం క్లియరెన్స్ అండి. మంచి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. బ్యూటిఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ ఓన్లీ ఫర్ 1050 ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి లెనిన్లోనే ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చేసింది. ఇట్లాగా ఓన్లీ ఫర్ 1050 అండి. షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్. ఇవన్నీ కూడా మనం మినిమం సేల్లో 1800 నుంచి స్టార్ట్ అవ్వి, సేల్లోనే 1800 నుంచి స్టార్ట్ అవ్వి ఆల్మోస్ట్ 3000 దాకా ఉన్న సారీస్ పెడుతున్నాం అనమాట. ఈ మధ్య కలర్స్ ఉన్నాయి, నేను రిపీట్ చేయట్లేదు, కలర్ చూపించేస్తున్నాను. దీని మీద మంచి హకోబా బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది. బట్ కలర్ ఏవైనా వేసుకోవచ్చు. హకోబా అంటే పింక్లో కలర్ కాంట్రాస్ట్, ఈ ఫ్లేవర్ కలర్ ఏదైనా మంచి ఫ్లోరల్ వేస్తే బాగుంటుంది అనమాట. అట్లా కావాలంటే మనం సెట్ చేయించుకోండి. సో అనదర్ ప్రతి పీస్. ఇది కూడా మనకి ప్యూర్ లెనిన్ వచ్చింది. అంటే ఇందులో లెనిన్ చీరలని అవన్నీ ఇవన్నీ చెప్పలేము. ఆ ర్యాక్లో ఏదైనా ఉండొచ్చు. నేను ఆ ర్యాక్ని బట్టి పెడుతున్నాను కనుక. అండ్ ఆన్సర్స్ నిన్న చాలామంది చేశారు, కరెక్ట్గానే చేశారు. లక్కీ డ్రాలో తీస్తాం ఇంకా అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చేసిన మూలని. అది రేపు ఈవినింగ్, ఈరోజా రేపు ఈవినింగ్ వస్తుంది. ఇది రేపు వస్తుంది. నిన్నటిది ఈరోజు ఈవినింగ్ చూపిస్తాను. నిన్న విన్నర్ని ఈరోజు ఈవినింగ్ చూపిస్తాము. ఈ విన్నర్ని రేపు ఈవినింగ్. యూట్యూబ్లో అయితే షార్ట్ కింద, ఎఫ్బి అంటే ఇంకా 2 వీడియోసే కనుక వీడియోలో చూపించేస్తాం. అండ్ టైమింగ్స్ చాలా మంది అడుగుతున్నారు శారీస్ మిస్ అవుతున్నాం అని. మార్నింగ్ 7 AM సండే అయినా ఏ రోజైనా కూడా మార్నింగ్ 7 ఈవినింగ్ 4 అండి. టైమింగ్స్ అయితే ఇవే ఉంటాయి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి శారీస్. ఓన్లీ ఫర్ 1050 అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనకి కంప్లీట్ ఇట్లా వచ్చింది శారీ అంతా. మన వాళ్ళు ట్యాగ్ వేసేసారు. సో మామూలుగా 20% ఆఫ్ అయితే నడుస్తుందండి. మనం సేల్ పెట్టేలోపు మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ట్యాగింగ్ మీద 20% ఆఫ్ వస్తుంది అనమాట మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1850, నేను అన్నాను కదా 1850 స్టార్టింగ్ రేంజ్ అని. 1850 నుంచి 1850 మీద 20% అంటే మనకు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 1450 అలా పడుతుంది. బట్ మనం ఇది కంప్లీట్ ఈ ర్యాక్ అంతా సేమ్ ప్రైస్కి పెట్టేసిన మూలని మీరు హోల్సేల్ కంటే తక్కువ అనమాట. ఇంక ఇది ఉందంటే 2850 ఉంది ప్యూర్. అసలును మన కాస్ట్ ప్రైసే నాకు తెలిసి 1800 వచ్చి ఉంటుందండి మనకి. హ్యాండ్లూమ్ శారీ కంప్లీట్ గుడ్ పీస్ అసలు యాక్చువల్గా. బట్ ఏంటంటే నేను ఓన్లీ మా సేల్స్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ బేస్ ఉండవండి. నేను క్లియర్ చేయాలనుకున్నప్పుడు ఏవైనా క్లియర్ చేస్తాను. అలా అని ఎక్స్పెన్సివ్ చీరలు కూడా పెట్టననుకుంటారేమో, అవి కూడా ఎప్పుడైనా ఒక రోజు వస్తాయి. బట్ అందులో బాందినీస్ ఉన్నాయి అవి కూడా పెడతానమాట. అందులోనే కాదు నాకు ఇట్లా ఏమన్నా పెట్టాలనిపిస్తుంది అనుకో, ఐ విల్. సో చూసారు కదా ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ 1850 నుంచి స్టార్ట్ అవ్వి ఆల్మోస్ట్ మనకి 1850 రేంజ్ దండి. 1850 నుంచి స్టార్ట్ అవ్వి మనకి ఆల్మోస్ట్ 3000 దాకా ఉన్న చీరలు కూడా ఉన్నాయి. నాకు ఎంత బాగున్నాయి కొన్ని చీరలు అయితే. నేను ఎప్పుడు షోలో 2850 అండి. ఇది షో చేయలేదు, ఎందుకు చేయలేదో తెలియదు కానీ షో అయితే చేయలేదు. బట్ బ్యూటిఫుల్ పీస్. జెన్యూన్గా మీకు అర్థమవుతుంది కదా చూస్తేనే, జెన్యూన్గా చేస్తున్నాం అనమాట. ఈ పర్టికులర్ సేల్ వచ్చి అంటే ఎప్పుడు జెన్యూన్గానే చేస్తాం. ఇది వచ్చి ఇంకా అసలు మార్చి ఏం పెట్టట్లే. అమ్మో ఈ ర్యాక్లో ఒక 2 డిజైనర్ చీరలు ఉన్నాయండి. దానికోసం మొన్న వీడియో పెట్టడానికి ఎంతమంది అడిగారు. ఆ వీడియో పెట్టగానే సేల్ అయిపోయినాయి ఆ 2 శారీస్ అనమాట. సో బ్యూటిఫుల్ పీస్ ఎంత చక్కగా ఉందో. 4650 అది 1500 అట్లా పెడతాం అంతే. యా. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రతి పీస్. ఇవన్నీ కూడా 1850 రేంజ్వేనండి. 1050 ఏమో అన్నీ ఓపెన్ చేయకండి అమ్మా. సేమ్ కలర్స్ ఉంటే చీరలు ఇచ్చేసేయండి. ఎందుకు
డిజైన్ కొంచెం అటు ఇటు ఉన్న సో అందులో సేమ్ ఇంకొక కలర్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి పేస్టల్ షేడ్స్ అండి. ఇవి లహంగాస్ కింద క్రాప్ టాప్స్ కింద అయితే ఎంత బాగుంటున్నాయో అసలు. బ్లౌజ్ వచ్చి మనకి బ్రోకెట్ బ్లౌజెస్ వచ్చేసి ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఏదో చిన్న మార్క్ లా ఉంది కానీ ఇది కటింగ్ లో పోతుంది, ఇది కన్సిడర్ చేయము. అండ్ ఇందులో చాలా మనము చూపించడమే ఉన్నాయి షోల్లోను. అనదర్ ప్రెటీ పీస్. వీడియో రిలీజ్ అయిన 1 hour లోపు కామెంట్స్. వీడియో రిలీజ్ అవ్విన 1.5 to 2 hours లోపు కామెంట్ అండి. కంచిపట్టు చీర ఒకటి 40 days ఫాలో అవ్విన వాళ్ళకి యూట్యూబ్ ఒకళ్ళకి FBకి ఒకళ్ళకి పెట్టినాం. దాంట్లో కలర్స్ అండి 1050. మనకి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. మీరు విడిగా కొనాలంటే బ్లౌజ్ పీస్ కూడా రాదనమాట 1050కి. సో దీస్ ఆర్ ద కలర్ ఆప్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ డిజైన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రెటీ పీస్ అనమాట. 2950. సో బ్యూటిఫుల్ పీస్, ప్యూర్ చందేరి అండి. ఇది చాలా చక్కగా ఉంది చందేరి ఫ్యాబ్రిక్. అండ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందో బ్లౌజ్ రాలేదు నాకు తెలియట్లేదు. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. నాకు తెలిసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చిన తక్కువతే ఏదో ఒక బ్లౌజ్ మనం ప్రొవైడ్ చేసి పంపించేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చి అనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది కూడా చాలా బాగుంది. 2150 ట్యాగ్ ప్రైస్ అక్కడ కనపడుతుంది నాకు. 2150 ఇస్ ద ట్యాగ్ ప్రైస్ అనమాట. ఇది ఎంత బాగుందో చీర, అసలు చాలా క్లాస్ లుక్ ఉంది. అక్కడ ఏదో సిల్వర్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది నాకు. దీంట్లో కూడా బాగుంది, సిల్వర్ అక్కర్లేదు. ఇది కూడా బాగుంది యాక్చువల్గా. అదేదో సిల్వర్ ఫ్యాబ్రిక్ బాగా కనిపిస్తుంది. దీంట్లో కూడా సిల్వర్ వచ్చింది. ఇది ఫస్ట్ చూపించింది, డిజైన్ మారింది, బ్లౌజ్ కూడా మారింది అనమాట. సో బుటీ మారింది అందుకని మా వాళ్ళు. ఇది వచ్చి గిచ్చా సిల్క్ శారీ అనమాట. చాలా చక్కగా ఉంది. గిచ్చా తెలుసు కదండి, ఇలా ఇలా పోగులు వస్తాయన్నమాట. దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కింద వేస్తున్నాను కలర్స్ అన్ని పేస్టల్ షేడ్స్ వచ్చినాయి. ఓన్లీ ఫర్ 1050. నో షిప్పింగ్, షిప్పింగ్ ఫ్రీ. అది కూడా మనకి ఎప్పటిదాకా January 10th దాకా. ఈ సేల్ అవి దాకా పెడదాం. అప్పుడు January 20 దాకా ఉంటుంది. మధ్యలో పండగలో మాత్రం పండగ అవ్వాక పెడదామా ఏంటి, ర్యాక్స్ అన్ని ఇల్లుపు అవుతాయా లేదా ఏం చేద్దాం అనేది డిసైడ్ చేద్దాం. సో అనదర్ ప్రెటీ పీస్ అండి. ఎంత బాగుందో అసలు. ఇచ్చా బ్లౌజ్ ప్లెయిన్ ఇట్లానే వచ్చింది. సో కలర్ కాంబినేషన్స్ మంచి ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇందులో కొన్ని ఆ ర్యాక్లోనూ కొన్ని మా వాళ్ళు అది కుక్కి ఇవి కూడా పెట్టినట్టున్నారు. ఈ చీరలు ఇలాంటి బోల్ ఉన్నాయి. ఎవరికైనా పర్టికులర్గా వేరే కలర్స్ కావాలంటే అడగండి, ఇంకో ర్యాక్ల నుంచి తీసి చూపిస్తారు మా వాళ్ళు. ఎందుకంటే ఇందులో ఇది ఒక్కటే దొరికింది ఉంది ఉన్నది చూపించేస్తున్నా. ఇది మనం స్టార్టింగ్ 2400 నుంచి స్టార్ట్ మనకి ఆల్మోస్ట్ 1400 దాకా కూడా వచ్చినాయి అనమాట ప్రైసెస్. సో ఇప్పుడు వచ్చి మనకి మరి ఇందులో ఇంక్లూడ్ అవ్విన మూలాన్ని 1400 ఈజ్ ద లీస్ట్ ప్రైస్ మేము కోట్ చేయగలిగింది. బట్ 1050కి ఇచ్చేయాల్సి వస్తుందిగా ఇచ్చేస్తున్నాము. ఇది కూడా మనకి 3650 రేంజ్ ఆఫ్ ఫ్యాన్సీ శారీ అనమాట. సో ఇంక ఇవ్వాల్సి వస్తుంది అంటే కమిట్ అవ్వాను కాక ఆ ర్యాక్లో నేను 5 పీకినప్పుడు వచ్చినాయి అనమాట. సో అట్లా ఇచ్చేస్తున్నాను 1050 అసలు. అది లక్కీ పీస్ అవుతుంది, నాకు చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతేనండి, అట్లా ఇంక్లూడ్ అవ్వింది. సో బ్యూటిఫుల్ పీస్. బ్రోకెడ్ కాదు ఇదే ప్రింట్ అండి. బ్రోకెడ్ అనుకోగలరు. శారీ అంతా ప్రింట్ స్టోన్స్. లాస్ట్ పీస్ ఇది లాస్ట్ పీస్ అండి. ఇది 2500 రేంజ్. ఇది మంచి ఆర్గెంజా అండ్ ఇట్లాగా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇంకా ఓపెన్ కూడా చేయలేనట్టుంది చీర. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు మా వాళ్ళు. ఆ ర్యాక్లో ఎలా కుక్కారు సో అందుకని వచ్చేసింది. సో 1050కి ఈ చీరలు ఉన్నాయి. ఎవ్వరికి బ్లాక్ చేయట్లేదు. మీకు కనుక చీర కావాలంటే ఇమ్మీడియట్గా అవైలబుల్ అని చెప్పాక పే చేస్తున్నాం అని చెప్పి పే చేయండి. ఎందుకంటే పే చేసే స్క్రీన్ షాట్ కాదు, పే చేసేమా అని కనుక్కొని ఈలోపు ఇంకొకరు బుక్ చేసేస్తున్నారు, గొడవలు అయిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి పే చేస్తున్నాం అని చెప్పి పే చేయండి. సో దాన్ని బేస్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి. ఎందుకంటే అందరూ అవైలబుల్ అనే క్వశ్చన్ అడుగుతారు. అవైలబుల్ ఉంటే ఉందనే చెప్తాం కదా. ఈలోపు వేరే పేమెంట్స్ వచ్చేసింది నాకు ఇబ్బంది అవుతుంది కదా. కంపల్సరీ రీచెక్ 1-2 సార్లు రీచెక్ చేసుకొని పే చేయండి. సో దట్ స్టేట్. థ్యాంక్ యూ. కాదు ఆపేసారా? ఏంటి క్వశ్చన్ అడగొద్దామన్నా? నేను ఇందులోనూ ఇంక్లూడ్ అయిపోయినాయి అని చెప్పి ఒక చీర చూపించాను. యాక్చువల్ ప్రైస్ చెప్పాను ఆ చీరది. అనుకోకుండా ఇందులో ఇంక్లూడ్ అయిపోయింది. యాక్చువల్ ప్రైస్ ఈ చీర ఇంత అని ఒక చీర చెప్పాను. అది కూడా ఏదంటే ఏ చీర చూపిస్తాను ఏదో ఆ చీర అది కాదు, అవి మామూలుగా చాలా ఇంక్లూడ్ అయిపోయింది అని చూపించాను.
డిజైన్ అది నాకు బాగా నచ్చిందని చూపించిన చీర. ఎస్ ఇది వీళ్ళు పక్కన పెట్టుకున్నదేంటి, మీరు కొనుక్కుందాం అనుకున్నారు. ఈ చీర ప్రైస్, యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది చెప్పాను నేను. సో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పేసేయండి. సో ఈవినింగ్ షోలో ఆన్సర్ చెప్పండి. ఈవినింగ్ బ్యూటిఫుల్ సారీస్ చూపిస్తున్నాను. అవైతే 20% ఆఫ్లోనే చూపిస్తాం, బట్ చాలా అందమైన చీరలు చూపిస్తాం. ఇవి కూడా అందంగానే ఉన్నాయి, బట్ సేల్లో ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.